హాయ్ ఫ్రెండ్స్, శనివారం ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. నాకు మాత్రం ఒకటే అనిపించింది అనమాట. రమ్య గారి చుట్టూనే తిరుగుతుంది ఎపిసోడ్ మొత్తం కూడా. ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్లో మనం చూడాలి, ఓకేనా? ఎవరు ఎవరిని ఎలిమినేట్ చేస్తారో అని చెప్పేసి. ఇక్కడ రమ్యకి రీతు చౌదరి గారికి వీడియో చూపించిన తర్వాత రీతు చౌదరి గారి ఫీజులే ఎగిరిపోయాయి. ఇక్కడ రమ్య గారికి తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్కి వీడియో చూపించిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఫీజులు ఎగిరిపోయాయి. ఇక్కడ మళ్ళీ రమ్య గారికి డిమాండ్ పవన్, రీతు చౌదరికి చూపించిన తర్వాత ఇక్కడ డిమాండ్ పవన్ కూడా ఫీజులు ఎగిరిపోయాయి. నెక్స్ట్ ఇంకా రమ్య గారికి తనూజ గారికి మనకి వీడియో చూపించిన తర్వాత, అంటే తనూజ గారు సపరేట్ పిలిపించి వీడియో చూపించిన తర్వాత అది కూడా రమ్య గారు రిలేటెడ్ వీడియో రావడం, ఇక్కడ ఫీజులు అయితే ఎగిరిపోయాయి అనమాట. నిజంగా చెప్పాలంటే రమ్య గారు మ్యాక్సిమం డౌన్ అయ్యారు అనేది అనిపిస్తున్నది. రేపు ఇదే పాయింట్ మీద నామినేషన్ వేసి నామినేట్ చేసినా సరే మనం అందరం ఎవరు కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనమాట. అంతలాగైతే వీడియోలు నాకు సరే అయితే చూపించారనమాట. అసలు స్టార్టింగ్ ఎపిసోడ్ ఏం జరిగింది, ఎవరెవరు ఎలా రియాక్ట్ అయ్యారో ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఎప్పుడు చెప్పేదే జస్ట్ ఒక్క లైక్ అండి, ఒకే ఒక్క లైక్ చేయండి. వీడియోని కంప్లీట్గా ముందు చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. నాగార్జున గారి ఎంట్రీ అయితే చేశారు. నాగార్జున గారి ఎంట్రీ చేసిన తర్వాత ఆడియన్స్ని పలకరించారు, అంత బాగానే ఉంది. పలకరించిన తర్వాత మనకి ఎపిసోడ్ ప్లే చేశారనమాట, ఓకేనా? ఎపిసోడ్ ప్లే చేసిన తర్వాత మనకి ఏంటంటే చపాతీ గొడవ అయితే అవుతుంటుంది అనమాట. ఇంకేంటంటే మనకి రొట్లు పోతుంటుంది దివ్య నిఖిత దగ్గరికి మన ఆయిషా గారు వచ్చి నాకు కూడా నేర్పించవా అనేది అంటారనమాట. ఇప్పుడు నేర్పించలేను, కావాలనుకుంటే నీ ఇంటికి వచ్చి నేర్పిస్తాను, కానీ ఇక్కడైతే వద్దమ్మా, ఏమన్నా పాడైపోతే నన్ను అయితే ఫుల్గా తిడతారు అని చెప్పేసి అయితే అంటారనమాట. అలిగి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆర్మీన్ పవన్ కళ్యాణ్ కూడా ఉంటారండి. ఉండిన తర్వాత అప్పుడు ఆర్మీన్ పవన్ కళ్యాణ్ ఇంకైతే ఆయిషా గారు, హే ఎందుకు అలగలుగుతున్నావు, ప్లీజ్ అలగొద్దు, ప్లీజ్ ప్లీజ్ అని అయితే అంటాడనమాట. ఇంకా ఆయిషా అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ రొట్లు సర్వ్ చేసే మూమెంట్లో ఏంటంటే ఆయిషా గారికి మాడిపోయిన చపాతీ వస్తుంది అనమాట. టాపు లేపేస్తుంది అనమాట. దివ్య గారు కూడా అంతకు మించి అయితే కౌంటర్ అయితే ఇస్తారనమాట. నేను కావాలని వేయలేదు, రొట్లు నేను కాల్చలేదు, డిమాండ్ పవన్ కాల్చాడు, అదైతే బై మిస్టేక్ వచ్చి ఉంటుంది అని చెప్పేసి మనకి దివ్య నిఖిత చెప్పినా సరే మనకి ఆయిషా గారు వినరు. ఇప్పుడు ఏంటంటే రొట్టు ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటారు అనమాట. ఇదంతా కూడా ఇమాన్యుయల్ కూర్చోబెట్టి మన ఆయిషా గారికి మాట్లాడిస్తారు. ఆ ఎపిసోడ్ అయితే కట్ చేశారు. అప్పుడు ఆయిషా గారు వెళ్ళి మనకి దివ్య నిఖితకి సారీ అయితే చెప్తారనమాట. అక్కడ బర్నీ గారు అయితే ఉంటారు, ఇద్దరు సారీ 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 అని చెప్తారనమాట. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని చెప్పేసి అయితే దివ్య అని అయితే అంటుంది. దివ్య నిఖిత అంటారు ఆయిషా గారికి. ఫ్రెండ్స్, ఇక్కడతోనైతే ఆ ఎపిసోడ్కి వచ్చేసి నాగార్జున గారు అయితే హౌస్ మేట్స్ అందరికీ కూడా హాయ్ హాయ్ హలో హలో ఎలా ఉన్నారు, అందరూ కూడా బాగానే ఉన్నారా అని అయితే అంటారనమాట. ముందుగా వైల్డ్ కార్డ్స్ని ఒక్కొక్కరిని లేపుతారనమాట. ముందుగా మనకి ఏంటంటే ఆయిషా గారిని అయితే లేపుతారనమాట. ఏంటి ఆయిషా, అందరితోనే కలిసిపోయినట్టున్నా? అవును సార్, అందరితోనే కలిసిపోయింది సార్, సూపర్ సార్, బూమ్ సార్ అని అయితే అంటుంది అనమాట. ఎంత కలిసిపోయావో నీ చపాతీ గొడవ అయితే కనబడుతుందమ్మా, ఆ తర్వాత మాట్లాడుకుందాం, ముందు కూర్చో అని అయితే అంటారనమాట. ఇప్పుడు నిఖిల్ని అయితే లేపుతారండి. నిఖిల్ కూడా బాగానే అందరితోనే కలిసిపోయాడు అని అయితే అంటారు. ఇంకా రమ్య గారిని అయితే లేచిపోయాడమ్మా, ఫుడ్ తిని తిని బొగ్గలే వచ్చాయని చెప్పేసి అయితే అంటారు. ఇక్కడ మాధురి గారిని అయితే లేచిపోయారన్నమాట. లేపిన తర్వాత అందరితోనే బాగా మింగిల్ అయిపోయినట్టున్నాం అంటే కొన్ని విషయాలు ఉన్నాయి మాట్లాడదాం అని చెప్పేసి ఆవిడని అయితే కూర్చోబెడతారు. ఇంకా సాయి శ్రీనివాస్ని అయితే లేపుతారు. సాయి శ్రీనివాస్ కూడా అందరితోనే కలిసిపోయాడు అని అయితే అంటారనమాట. నెక్స్ట్ గౌరవ్కి సుమన్ శెట్టికి అయితే కిరీటాలు అయితే తెమ్మంటారనమాట మొత్తం అందరికీ కూడా. అంటే ఏంటంటే మనకి స్టోర్ రూమ్లో కిరీటాలు అయితే ఉంటాయి, స్టోర్ రూమ్లో కిరీటాలు అయితే తీసుకురమ్మంటారు. స్టోర్ రూమ్లో కిరీటాలు తీసుకొచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇచ్చేసేయండి అయితే అంటారనమాట. అందరూ కూడా కిరీటాలు అయితే పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత మాధురి గారిని అయితే లేపుతారండి. ఫస్ట్ మాధురి గారు లేపిన తర్వాత మనకి ఏంటంటే మనకి ఎలిమినేషన్ పవర్ ఉంటుంది కదా మన మాధురి గారికి, అది ఉండాలా తీసేయాలా అని చెప్పేసి అయితే హౌస్ మేట్స్ని అడుగుతారు. ఫస్ట్ హౌస్ మేట్స్ని అడుగుతారు. ఇక్కడ సంజయ్ గారు లేసి 100% అయితే ఎలిమినేషన్ పవర్ ఆవిడకు ఉంచాలి. 100% ఆవిడ ఆలోచిస్తుంది, ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదు అన్నీ ఆలోచించి చెప్తుంది. ఎలిమినేషన్ పవర్ అయితే సంజన గారికి ఉండడం కరెక్ట్ అని అయితే అంటదనమాట. నాకైతే ఏమనిపిస్తుందంటే సంజన గారు మాధురి గారు మనకి ఏంటంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఆవిడ అలా చెప్పిందేమో అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇంకా దివ్య నిఖిత గారు మాత్రం లేపుతారండి. దివ్య నిఖిత లేపి ఈవిడికి చిన్న విషయానికి ఆర్గన్స్ ఎక్కువ అయిపోతుందండి, ఈవిడైతే ఎలిమినేషన్ పవర్ ఈవిడికి అనవసరం అయితే నాకు అనిపిస్తుంది. ఒరిజినల్గా అంటే ఏంటంటే
ఆ ఎలిమినేషన్ పవర్ తీసేసిన తర్వాత ఒరిజినల్‌గా ఎలిమినేషన్‌లోకి వస్తే అప్పుడు చూడాలని ఉంది అనైతే అన్న సెన్స్‌లో అంటది ఆవిడ. ఓకేనా? దీనికి అగ్రీయా? డిసగ్రీయా? అనైతే అడుగుతారన్నమాట. 88% దివ్య నిఖితకి ఓటైతే ఏస్తారు. ఓకేనా? ఇంకా నాట్ డిజర్వ్ అని చెప్పేసి పవర్ అని చెప్పేసి మనకి గౌరవ్ గుప్తా గారినైతే యెల్లో డైమండ్ ఇస్తారు కదా! మనకి ఓకేనా? యెల్లో డైమండ్ ఇస్తారు కదా! ఆ యెల్లో డైమండ్ తీసేసుకుంటారన్నమాట. అంటే పవర్ పోయింది. ఎవరికి పవర్ పోయింది? ఇప్పుడు మాధురి గారికి పవర్ లేదు. ఎలిమినేషన్ పవర్ తీసేసుకున్నారు. స్టోర్ రూమ్‌లో పెట్టేసారు అది. మాధురి గారికి మనకేంటంటే కళ్యాణ్ గొడవ గురించి అయితే మాట్లాడతారన్నమాట. అక్కడ వీడియో కూడా ప్లే చేస్తారు అందరి ముందు. వీడియో ఏంటంటే మనకి కళ్యాణు ఆ తర్వాత ఏంటంటే మనకి ఈవిడ వస్తారు కదా! మాధురి గారు. కూర్చొని మాట్లాడండి అన్న గొడవ ఉంటది చూసారా? కూర్చొని మాట్లాడంటే నించొని కూడా మాట్లాడకూడదా? ఎలాగైతేనే మాట్లాడతారా? అని చెప్పేసి అక్కడ గొడవ పెట్టుకుంటారు కదా! ఆ వీడియో అయితే ప్లే చేస్తారనమాట. వీడియో ప్లే చేసినప్పుడు కొద్దిగా యారగెన్స్‌గా మాట్లాడుతున్నారు ఈ వీడియోలో. ఓకేనా? మీరు కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటాది అని అనైతే అంటాడనమాట. దీనికి ప్రజలు ఓటింగ్ అయితే ఏస్తారు. అందరూ కూడా యెస్ అనైతే అంటారనమాట. ఇక్కడ ఇమాన్యుయల్‌ని కూడా లేపుతారండి. ఇమాన్యుయల్ కూడా సేమ్ టు సేమ్ అదే అయితే అంటారనమాట. ఈవిడ విషయంలో ఏంటంటే ఎక్కువ కోప్పడిపోతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే రీతూ చౌదరికి అలాగే మనకేంటంటే మాధురి గారికి నైట్ స్లీపింగ్ విషయంలోనే పెద్దగా నవ్వుతున్నారు అని కొద్దిగా యారగెన్స్‌గా చెప్తదనమాట. అలా యారగెన్స్‌గా చెప్తే వినరమ్మా. చెప్పిన మాట కొద్దిగా నాకు ప్రాబ్లమ్ అవుతుంది. కొద్దిగా పడుకోండి అనే మాట ఎలాగుంటది? పడుకోండి. ఏటి అనంటే అది ఎలాగుంటది? చెప్పిన మాట కొద్దిగా తగ్గించుకొని నీట్‌గా చెప్తే అర్థం చేసుకుంటారు అనైతే మాధురి గారు ఫుల్‌గా అయితే ఎడతారనమాట. నెక్స్ట్ ఇంకా రమ్య గారినైతే లేపుతారనమాట. ఫుడ్డు పవరు వీడికి ఉంచాలా? పీకియాలా? అనైతే అడుగుతారనమాట. ఫస్టు మనకేంటంటే రమ్య, రమ్య గారికి కూడా అందరూ కూడా ఓట్లేస్తారనమాట. ఫుడ్ ఉంచాలి, ఫుడ్ ఉంచాలి, ఫుడ్ ఉంచాలి. ఓకేనా? ఇక్కడేంటంటే కళ్యాణ్‌ని అలాగే మనకి ఏంటంటే రమ్య గారిని కన్ఫెషన్ రూమ్‌లోకైతే రమ్మంటారండి. కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మన్న తర్వాత వీడియో అయితే ప్లే చేస్తారనమాట. ఓకేనా? ఏ వీడియో అంటే మనకి మీ అందరికీ తెలిసిందేనండి. మనకి రమ్య గారు మాట్లాడుకుంటారు. అలాగే మనకి మాధురి గారు కూడా మాట్లాడుకుంటారనమాట. మనం పవన్ కళ్యాణ్ విషయంలోనే అందరికి ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తున్నాడు. అది చూడనందుకి నాకు అదొకలాగుంది. స్టార్టింగ్‌లో కూడా నేనొచ్చాను. కాకపోతే నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకంటే అతని ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మనకి శ్రీజ గారు ఎలిమినేట్ చేశాను కదా! దాన్ని బట్టేమో మా కుర్రోడు మాట్లాడట్లేదు. కానీ కుర్రోడు బిహేవియర్ మాత్రం తేడా తేడాగా ఉంది. అమ్మాయిలు పిచ్చోడు. ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తుంటాడు. అదే మరి నాకేస్తే ఆహ్, తొక్కేస్తాను, పిండేస్తానని చెప్పేసి అయితే అంటదనమాట. ఆ వీడియో అయితే ప్లే చేస్తారు. ఎవిడెన్స్ పోలైతే తీసుకుంటారనమాట. 53% నో అనేది చెప్తారు. 47% యెస్ అనేది చెప్తారనమాట. 50, 50 ఛాన్సెస్ అయితే ఉంటాయి. అక్కడ తర్వాత ఏంటంటే నెక్స్ట్ మీ ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రీతూ చౌదరిని అలాగే డెమాన్ పవన్ అయితే లోపలికైతే పిలవండి అని అయితే అంటారనమాట. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే వీడియో అయితే ప్లే చేస్తారు. ఇక్కడ కూడా రమ్య అయితే ఎంటర్ అవుద్దనమాట. డైరెక్ట్‌గా అయితే అడిగేస్తది ఆ అమ్మాయి. ఏమని అడుగుతదంటే, మీరిక్కడ లవ్ చేయనందుకు వచ్చారా? లేదంటే గేమ్ ఆడనందుకు వచ్చారా? బయట మాత్రం అదే పోర్ట్రేట్ అవుతుంది. నువ్వు లవ్ చేస్తే డైరెక్ట్‌గా ఎళ్లి చెప్పేసేయి గనక ఆ అమ్మాయి మనసులో ఏముందో నాకు తెలీదు. నువ్వు లవ్ చేస్తే డైరెక్ట్‌గా ఎళ్లి చెప్పేసేయి అనైతే అంటదనమాట. రమ్య సూటిగా అయితే అడుగుతదనమాట. అదేం లేదు కొద్దిగా క్లోజ్‌నెస్‌గా ఉన్నాం అంతే అనైతే అంటది. ఈ విషయం రీతూ చౌదరి ఉంటారు. డెమాన్ పవన్ ఉంటారనమాట. రీతూ చౌదరి నీకేమైనా క్లారిటీ వచ్చిందంటే, సార్ అది కాదు సార్. అంటే కొద్దిగా క్లోజ్‌నెస్ ఉన్న మాట నిజమే. కాకపోతే ఏంటంటే నేనైతే క్లారిటీగా ఉన్నాను సార్ అంటే మనోడు తడబడుతుంటాడనమాట. తడబడుతుంటాడు మాటలు. సరే ఇంకో వీడియో ప్లే చేస్తానని చెప్తే ఇక్కడ కూడా రమ్య గారు ఉంటారు. రమ్య గారు మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట. ఎటువంటి బౌండ్స్ పెట్టుకోవద్దు బాబు. ముందు లవ్వు, పువ్వు అంతా మానేయి. లవ్వు, లవ్వు, లవ్వు అని అయితే అంటది రమ్య. ఎందుకంటే బయట అలాగే పోర్ట్రేట్ అయింది కాబట్టి ఆ అమ్మాయి సూటిగా అడుగుతది. కాకపోతే ఏంటంటే రీతూ చౌదరి మధ్యలో అడిగితే బావుంటది. అప్పుడే కదా డిమాండ్ పవన్ మనకి తెలిసేది. ఓకేనా? ఇక్కడ కూడా ఆడియన్స్ పోల్ అయితే తీసుకుంటారనమాట. రీతూ చౌదరి ఫుల్ క్లారిటీగానే ఉంటది. నేను లవ్ చేయట్లేదురా మహాప్రభు. నేను ఓన్లీ గేమ్ ఆడనీకే వచ్చాను. గేమే ఆడుతున్నాను అనేది అనిపించిందనమాట. రీతూ చౌదరి ఏమన్నా కొద్దిగా ఇప్పుడు ఎందుకు ఏడిసింది ఆ మొమెంట్‌లో రీతూ చౌదరి డిమాండ్ పవన్ విషయంలో అనైతే కిందైతే కామెంట్ చేయండి. కాకపోతే రీతూ చౌదరి కొద్దిగా ఫేక్ అయితే చేసిందని చెప్పేసి నాకైతే అనిపిస్తున్నది. మీకు ఎంతమంది అనిపించదో నాకు తెలీదు. కాకపోతే రీతూ చౌదరి కూడా క్లారిటీగా చెప్తదనమాట. 100% మనకి డిమాండ్ పవన్ చెప్పింది ఏం చెప్తాడంటే మనోడు, "అదేమి లేదు సార్. లవ్వు లేదు, ఏమీ లేదు సార్. నిజంగా ఏమి లేదు సార్. జస్ట్ మాట్లాడుకుంటున్నాం సార్" అని అయితే అంటారనమాట. ఓకే. ఆడియన్స్ పోల్ అయితే తీసుకుందాం చెప్తే అయితే అంటారనమాట. థమ్స్ డౌన్ 100% లెగిస్తదనమాట. ఎవరికి? మనకి అగ్రీ అవ్వరు. ఇతని మాటలకి అసలు డిమాండ్ పవన్ మాటలకి అగ్రీ అవ్వరనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే సాయి ఇమ్యూనిటీ పవర్ గురించి అయితే మాట్లాడతారనమాట. సాయి ఇమ్యూనిటీ పవర్ ఉంచాలా? పీకాలా? అని చెప్తే డిమాండ్ పవన్
మనం లెగిసి సాయి ఇమ్యూనిటీ ఉంచాలి సార్, అందరితో మింగిల్గా ఉంటాడు సార్ అనేది చెప్తారన్నమాట. ఎక్కడ మనకి ఏంటంటే భరణి గారు లేచిన తర్వాత సాయి ఇమ్యూనిటీ పవర్ ఏంటి సార్, సాయి చాలా మంచోడు, సొంతంగా సంపాదించుకోవాలి కానీ ఇలాంటి ఇమ్యూనిటీ పవర్లతో సంపాదించుకోవడం నాకైతే ఇష్టం లేదు సార్ అని అయితే అంటారన్నమాట. దివ్యానికి కూడా సేమ్ ఇదే పాయింట్ అయితే చెప్తుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఆడియన్స్ పోల్ అయితే తీసుకుంటారన్నమాట. ఆడియన్స్ పోల్లోని మనకి దివ్య నిఖిత గారు చెప్పిన ఆన్సర్ అంటే ఏంటంటే సొంతంగా సంపాదించుకోవాలి, అదేంటి బిగ్ బాస్ ఇస్తేనే కదా వచ్చింది అని చెప్పి మనకి ఆల్రెడీ మన నాగార్జున సార్ చెప్తారు. అయినా సరే దివ్య నిఖిత పోల్ మీదకి వెళ్తారనమాట. అందరూ కూడా నో, ఉండాలి సాయి గారు, ఖచ్చితంగా ఉండాలి ఇమ్యూనిటీ పవర్ అని అయితే అంటారనమాట. నెక్స్ట్ ఇంకా ఆయిషా గురించి అయితే అంటారనమాట. ఆయిషా మనకి నామినేషన్ పవర్కి డిజర్వా అన్డిజర్వా అని అయితే అని అడుగుతారండి. తనూజ ఏంటి సి డిజర్వ్ అని అయితే అంటారు అనమాట. ఎందుకు డిజర్వ్ అంటే బాగా అర్థం చేసుకుంటుంది. అదేంటి అర్థం చేసుకోవడం, అప్పుడు నాగార్జున అంటారన్నమాట. అదేంటి అర్థం చేసుకోకపోవడం ఏంటి, ఇక్కడ ఫస్ట్ నిన్నే కదా నామినేషన్లో పెట్టిందంటే అలా కాదు సార్, బయట ఏం పోర్ట్రేట్ అయితే అదే కదా మాకు చెప్పింది, అది మాకు చెప్పి మేము వింటే బాబు అందరూ బాబు అది మాకు చెప్పి మేము వింటే మాకు అర్థం అవుతుంది సార్, మాకు గేమ్ ప్లాన్ కూడా మార్చుకోవడానికి మాకైతే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఇది డిజర్వ్ అనేది అంటారన్నమాట. అందరూ కూడా తనూజ మాటలకి యాక్సెప్ట్ చేస్తారు. ఈవిడికి కిరీటం అయితే ఉంటుంది, వజ్రం కూడా ఉంటుంది మనకి ఏంటంటే ఆయిషా గారికి. నెక్స్ట్ ఏంటంటే మనకి రీతు చౌదరి, అలాగే మనకి ఆయిషా ప్రాబ్లమ్ను కూడా లేపుతారనమాట. డిష్ వాషింగ్ ప్రాబ్లం, ఓకేనా. డిష్ వాషింగ్లోని రీతు చౌదరి అలాగ అరవడం కరెక్ట్ కాదు, ఓకేనా. క్లారిటీ ఇచ్చేస్తారు, అలాగ అరవడం కరెక్ట్ కాదు, నీకు ఏదన్నా అయితే నీకు అరిస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకుంటే నువ్వు అలాగే చేయి, కాకపోతే ఇక్కడ మాత్రం ఆ ప్రాబ్లం అయితే అది కాదు, దగ్గరికి వెళ్ళి చెప్తే అయిపోయింది దానికి, నువ్వు అరిసావు రీతు చౌదరి అని చెప్పి రీతు చౌదరి కొద్దిగా మంత్రాలు అయితే వేస్తారనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి తనూజ గారిని లోపడైతే పిలిపిస్తారు. తనూజ గారిని లోపల పిలిపించిన తర్వాత మనకి ఏంటంటే వీడియో అయితే ప్లే చేస్తారనమాట. ఏ వీడియో, మనకి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయించుకుంటుంది, 2 చేతులు వేస్తాయి కదా చప్పట్లు అనే చెప్పిన మాట ఏదైతే ఉందో మాధురి గారు, ఆ వీడియో అయితే ప్లే చేస్తారు. ఇక్కడ కూడా రమ్య గారు అయితే ఉంటారనమాట. ఒకటి కాదు 2 వీడియోలు ప్లే చేస్తారు మళ్ళీ తనూజ గారికి, ఫీజులు ఎగిరిపోతాయి. అప్పుడు ఏంటంటే సార్ నేను పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా చిన్న పిల్లలాగా చూస్తున్నాను, వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మీతో ఎక్కువ మాట్లాడాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు కొద్దిగా నచ్చారని అయితే అన్నాడు, నేను ఏదో ఆడికి చిన్నపిల్లలాగా ట్రీట్ చేశాను అని అయితే అంటారనమాట. ఓకే, ఆడియన్స్ పోల్ తీసుకుందాం, నువ్వైతే క్లారిటీగా ఉన్నావు కదా, నేనైతే క్లారిటీగా ఉన్నాను సార్, నాకు లవ్ పువ్వు అంటే ఏం పడదు, నాకు ఎటువంటి ఫీలింగ్ అయితే లేదు, నేను ముందే చెప్పాను, ఇప్పుడు కూడా అందరి ముందు చెప్తున్నాను సార్ అని అయితే అంటారనమాట. ఆడియన్స్ పోల్లోని 88% అందరూ కూడా తనూజ మాటలకైతే యాక్సెప్ట్ అయితే చేస్తారనమాట. ఇంకా ఇమానువల్ గారు అయితే లేపుతారు. ఇమానువల్ లేపిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, బాగా చేస్తున్నాం, నీ మీద కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ బెదిరింపించినా సరే, నెక్స్ట్ మనకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి పుషప్స్ తీయమంటారనమాట. ఎవరికి ఇలాగ దండీలు అయితే తీయమంటారనమాట. మనకి రమ్య గారు అయితే వస్తారన్నమాట, పట్టుకొని లాగుతుంటారు అన్నమాట. బాబు తీయలేడు, పట్టుకొని లాగుతుంటాడు అనమాట. నిజంగా అబ్బా ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం మనోడు సూపర్ అబ్బా, నిజంగా ఫుల్ క్లారిటీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఆయిషా గారికి ఇది పట్టుకొని ఇలాగ డంబుల్స్ అయితే తీస్తాడనమాట, అది కూడా సూపర్ అనేది అనిపించింది అనమాట. నెక్స్ట్ వీడియో రేపు కలుసుకుందాం, దీపావళి స్పెషల్లోనైతే కలుసుకుందాం అని చెప్తారనమాట. దీపావళి స్పెషల్లో రవితేజ గారు రాబోతున్నారు అనేది టాక్, అంటే ప్రమోషన్కి మాస్ మహారాజా తెలుసు కదా, మాస్ జాతర ప్రమోషన్కి రవితేజ గారు కూడా వస్తున్నారంట. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో, మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. ఎనీవే రమ్య గారికి అయితే ఫుల్ దొబ్బులు అయితే పడ్డాయి. రేపు నామినేషన్లో ఇదే పాయింట్ మీద అయితే రమ్య గారిని నామినేషన్ వేసి పాడదొబ్బుతున్నారని చెప్పేసి అయితే నాకు గట్టి నమ్మకం. దాంట్లోని భరణి గారు ఉండరు కాబట్టి ఇంకా గట్టిగా అయితే వినబడతాయి అనమాట. ఇప్పుడు చూడాలి ఎవడ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇది రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టేసరికి మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, గుడ్ నైట్. This is Gopi signing off.